సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ తిరుపతి లడ్డు వివాదం పైన పవన్ కళ్యాణ్ గారు ఒక డిసిజన్ తీసుకున్నారు. దానిపైన మన ప్రకాష్ రాజ్ గారు ఒక ట్వీట్ చేశారు. సో ఇప్పుడు ఆ ట్వీట్ వైరల్‌గా మారింది. అది పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్‌కి ఆగ్రహం తెప్పించేలా ఉంది. అండ్ హిందూ వర్గాలు కూడా ఆయన పైన దాడి చేస్తున్నాయని అంటున్నారు. మరి ప్రకాష్ రాజ్ గారి ట్వీట్‌ని మనం ఏ విధంగా చూడొచ్చంటారు? మరి దీనికి పవన్ కళ్యాణ్ గారు రిప్లై ఇచ్చారని అంటున్నారు. మరి మీరేం చెప్తారు సార్ ఈ వివాదం పైన? అంటే ప్రకాష్ రాజ్ చేసిన ట్వీట్ మీద కేవలం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే కాదు, హిందూ సంస్థలన్నీ కూడా దాడి చేస్తున్నాయి. అవును. అంటే ఆయన హిందూ సమాజాన్ని కించపరిచాడు అన్న టోన్లో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఇది ఒక సనాతన ధర్మ పరిరక్షణకు ఒక సంఘాన్ని పెట్టి, లేదు ఒక సంస్థను పెట్టి మొత్తం ప్రక్షాళన చేయాల్సి ఉంటుంది అన్న లెవెల్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ దారుణం జరిగి ఉండొచ్చు అనేది అడ్మిట్ చేస్తూ మాట్లాడాడు. అయితే ప్రకాష్ రాజ్ గారు మాట్లాడింది ఏమిటి, చాలా క్లియర్గా, అయ్యా తప్పు జరిగిందో లేదో దానికి సంబంధించిన విచారణ జరిపి దోషుల్ని శిక్షించండి, తప్పేం లేదు, కానీ ఈ లోపల మీరే నేరస్తుల్ని నిర్ణయించి బహిరంగ ప్రకటనలు చేయకండి అని చెప్పాడు. చేయటం వలన ఏమవుతుంది, మీ పొలిటికల్ మైలేజ్ కోసం మీ పొలిటికల్ టార్గెట్లని లక్ష్యంగా చేసుకుని దాడి చేసేటువంటి సందర్భం కాదు ఇది. సందర్భాన్ని అర్థం చేసుకోండి, దానికి ఉన్నటువంటి సెన్సిటివిటీని అర్థం చేసుకోండి. సెన్సిటివిటీ ఉందా ఆ అంశానికి, ఆ సెన్సిటివిటీని వదిలిపెట్టి డీల్ చేయకండి. దీనివలన దేశంలో అనవసరమైన మత కల్లోలాలు జరిగే ప్రమాదం ఉంది. ఆల్రెడీ దేశంలో రకరకాల గందరగోళాలు ఉన్నాయి, కొత్త గందరగోళానికి మీరు తెరతీయకండి అన్నాడు ఆయన. అందులో ఏ మాట తప్పు కాదు, దేనికైనా అవకాశం ఉన్నటువంటి భాష మాట్లాడాడు ఆయన. నేను ఇందాక చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రకమైనటువంటి, అంటే కాంగ్రెస్ హయాంలో లేకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో ఒక అక్రమం జరిగిందంటే తెలుగుదేశం పార్టీకి ఆనందమే, దాన్ని టార్గెట్ చేస్తూ కొంత దాడి చేయొచ్చు కదా అని. కానీ ఇక్కడ ఏంటి అద్భుతమైనటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగింది అని చెప్పడానికి అవకాశం కల్పించేటువంటి ఒక అంశం వాళ్ళ ముందుకు వచ్చింది. ఒకటి, ఇది హైలైట్ చేయడం ద్వారా హిందూ సమాజాన్ని తన వైపు చూసేలాగా చేసుకోవచ్చు ఒకటి. రెండోది, తన ప్రత్యర్థి జగన్ని రాజకీయంగా సమాధి కట్టేయచ్చు. కట్టడానికి కావలసినంత దమ్ము ఆ వ్యవహారంలో ఉంది. ఓకే. తిరుమల లడ్డు అపవిత్రం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించేటువంటి అంశం. అంటే ప్రపంచ ప్రజలకి జగన్ టార్గెట్ అవుతాడు దీన్ని ఎస్టాబ్లిష్ చేస్తే. జగన్ టార్గెట్ కావడం మాత్రమే కాదు, క్రైస్తవ సమాజం టార్గెట్ అవుతుంది. జగన్ క్రైస్తవుడు కాబట్టే కదా ఈ ఎలిగేషన్ చేయగలిగావు అంత బలంగా నువ్వు. అందుకని మత కల్లోలాలని రేపే లెవెల్లో దీన్ని ముందుకు నడిపిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. దానికి ముఖ్యమంత్రి గారు రాజేస్తున్నటువంటి మంటకి ఆజ్యం పోసే పద్ధతిలో పవన్ కళ్యాణ్ గారు మీరు వ్యవహరించకండి, మీరు కొంచెం విచక్షణతో వెళ్ళండి. అంటే సవాళ్ళ మీద పేలాలు వేయించుకునే ప్రయత్నం చేయమాకండి, చేయకుండా సెన్సిబిలిటీ, ఆ విషయానికి ఉన్నటువంటి సెన్సిటివిటీ గుర్తించి జరిగిన తప్పు మీద విచారణ జరపండి, నేరస్తులు ఎవరో నిర్ధారించండి, వాళ్ళకి శిక్షలు వేయండి, అలా వదిలిపెట్టేయండి విషయాన్ని, పొలిటికలైజ్ చేయమాకండి. దీని ద్వారా వైసీపీని భూస్థాపితం చేయొచ్చు, జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా సమాధి చేయవచ్చు, ఇలాంటి ఆలోచనలు చేయమాకండి. ఇవి మానేసి తిరుపతి దేవస్థానానికి, అలాగే తిరుమలపై కొలువు ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి సముచిత గౌరవం ఇచ్చి వ్యవహరించండి అని కోరాడు ఆయన. అంతకుమించి ఏమీ కోరలా. అంటే జాతీయ స్థాయిలో మత కల్లోలాలు జరిపేంత కెపాసిటీ ఉంది దీనికి, ఈ అంశానికి అంత సెన్సిటివిటీ ఉంది. దాన్ని ఏమాత్రము పట్టించుకోకుండా మీరు ఎలా పడితే అలా మాట్లాడకండి అనేది ఆయన అభ్యర్థన. దానిలో మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు అని ఆయన ఒక మాట వాడాడు, అది వ్యంగ్యంగా మాట్లాడాడు. అంటే రెడిక్యూల్ చేస్తూ మాట్లాడాడు, అపహాస్యం ఉంది ఆ ట్వీట్ నిండా అన్నట్టుగా
ఆయన హిందూ వ్యతిరేకి అనే అభిప్రాయం ఒకటి ఉంది ప్రపంచంలో. అవును. హిందూ వ్యతిరేకి కాదు ఆయన, హిందుత్వ వ్యతిరేకి. హిందూ వ్యతిరేకిగా ఆయన్ని ప్రొజెక్ట్ చేసి ప్రకాష్ రాజుని కార్నర్ చేసేయటం కోసం హిందూ సంఘాలు రంగంలోకి దిగాయి. రంగంలోకి దిగి విషయాన్ని పక్కదారి పట్టించి, నిజానికి మత కల్లోలాలు రెచ్చగొడుతోంది మీరు, మేం కాదు అని చంద్రబాబు మీద దాడి జరగాల్సిన టైంలో చంద్రబాబుని మద్దతు తెలియజేస్తూ హిందూ సంఘాలన్నీ కదులుతున్నాయి. ప్రకాష్ రాజు పుణ్యమా అని. ఇదొక విచిత్రమైన కోణం ఈ గొడవలో. కాబట్టి ఒకటి చాలా స్పష్టం, చంద్రబాబు నాయుడు తిరుమలలో ఈ లడ్డూ వ్యవహారంలో, లడ్డూలో వాడుతున్న నెయ్యిలో కల్తీ జరిగింది అనే నివేదిక చూడగానే ఆయన ఒళ్ళు పులకించింది. పరమానంద భరితుడయ్యాడు ఆయన. అద్భుతమైన ఆయుధం దొరికింది. వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని ఆయన అమరావతిలో పాతేస్తానన్నాడు, కానీ తిరుపతిలో పాతేయటానికి ఒక అద్భుతమైన ఆయుధం దొరికింది అనే ఆనందం ఆయన నిలువనీయటం లేదు అనేది వాస్తవం. ఆయన వెంకటేశ్వర స్వామిని కూడా పక్కకి నెట్టి టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రోగ్రాంలో భాగంగా ముందుకు దూసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇది వాస్తవం. తద్వారా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద కాదు, క్రైస్తవ సమాజం మీద దాడి చేస్తున్నాడు. అంటే ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రి కాకూడదా ఈ రాష్ట్రానికి అనే ఒక భయాన్ని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు, తనకు తెలియకుండానే. దానికి ఆజ్యం పోసే ప్రయత్నం పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు. అందుకని పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజ్ ట్వీట్ని, దానిలో ఉన్న ఆత్మని గ్రహించి తదనుగుణంగా వ్యవహరించగలిగితే, అనవసరమైన పొలిటికల్ డిస్టర్బెన్స్ లేకుండా ఆయన కొంచెం ఆ జిస్టుని చంద్రబాబుకి వివరించగలిగితే, అయ్యా మనం వెంకటేశ్వర స్వామికి సముచిత గౌరవం ఇచ్చి ముందు ఈ కేసు మీద విచారణ జరిపి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి, సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిటీ వేసి విచారణ జరిపి దోషుల్ని శిక్షించడం మీద దృష్టి పెడదాం అని ముఖ్యమంత్రి గారికి చెప్పి ఆ దిశగా నడిపించగలిగితే ఇది జాతీయ స్థాయిలో అనవసరమైన వివాదాలు రేపకుండా సమస్య పోయే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. సవాళ్ళ మీద